దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుతి యుక్తి, కృష్ణరాయుని కీర్తి. మా చెవులై రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా పిలుస్తున్నారు, సార్ పిలుస్తున్నారు. తదుపరి కార్యక్రమం ముందుగా సామినేని కోటేశ్వరరావు గారు మీ అందరి నుంచి మాట్లాడిన తర్వాత ఆయన ప్రిసైడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ కె లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఐఏఎస్. గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ వి రామ్నాథ్ గారు, ఎక్స్ చైర్మన్ రెరా. డాక్టర్ కెవి సత్యనారాయణ గారు, ఐఏఎస్, రిటైర్డ్. శ్రీ వి విద్యాసాగర్ గారు, చైర్మన్ వివిఐటి. శ్రీ ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, రైటర్ గారు. ఎం శ్రీకాంత్, పబ్లిషర్. అట్లనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు గారికి, రమేష్ చంద్ర గారికి, రాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. చంద్రబాబు నాయుడు గారు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. అది తెలుసుకోవాలంటే ఆయనతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆయనతో వర్క్ చేసినటువంటి అవకాశం వారికి ఉంది. వారికంటే ముందు ఎన్టీ రామారావు గారితో వర్క్ చేసినటువంటి సాన్నిహిత్యం ఉంది. అందువలన బాబు గారి నుంచి పూర్తి స్థాయిలో వారి దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్, ఒక ప్రజానాయకుడు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన పడే నాయకుడు. అన్ఫార్చునేట్లీ డెమోక్రసీ విలువలేంటో మనకు తెలిసేటువంటి చేసింది గత పాలకుడు. గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి పాలకుడు ప్రజాస్వామ్యం అంటే దాని యొక్క విలువని తెలుసుకునేటట్టు చేశాడు. మనకు తెలియలా ప్రజాస్వామ్య విలువలు. అంత అపహాస్యం చేసి గత 5 సంవత్సరాల్లో మరి ప్రజాస్వామ్యం యొక్క విలువనేంటో తెలియజెప్పాడు మహానుభావుడు. అటువంటి ఆ దరిద్ర పాలన నుంచి విముక్తి పొంది మరలా ఇవాళ ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నటువంటి మనందరికీ మరలా ఆశాజ్యోతిగా వచ్చినటువంటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దల ద్వారా తెలుసుకుందాం ఈరోజు. మరి చాలా విషయాలు మనకు తెలియనివి వారి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుసుకొని మరి ఆ మహానుభావుడి యొక్క మార్గదర్శకత్వంలో వారి జీవితం ఎట్లా ఉంది, జీవితంలో ఏ రకంగా కష్టపడ్డాడు, ఏ రకంగా
ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి తపన పడ్డాడో అదే బాటలో మన అందరూ నడవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ బుక్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పెద్దలందరి చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ని చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది ఇంగ్లీష్ వర్షన్. ఇది ఇప్పుడు ఈరోజు ఇక్కడ బుక్ రిలీజ్ చేస్తుంది. మా తర్వాత బుక్ లాంచ్ చేసిన తర్వాత మీరు ఎవరు వాలంటీర్ చేసి పిల్లలందరూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇక్కడ బుక్స్ ఉన్నాయి. ముందు స్టేజ్ మీద ఇనాగరేషన్ అయిన తర్వాత అందరికీ బుక్స్ ఇవ్వండి. కొంతమంది ఒక 15-20 స్టూడెంట్స్ ఇస్తున్నాం. అందరి తల సార్ చెప్పండి. మా వార్డెన్స్ అందరూ పిల్లల్ని వాలంటీర్ తీసుకుని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయించండి. మా అందరికి పిల్లలందరూ చూసి